వస్తున్నాయి మీ స్కూల్ ముందరికి అంత చెత్త చెదరం ఉంది కదా, పాములు తేళ్ళు ఏమైనా వస్తున్నాయి వస్తుంటే మీరు ఒక్కసారైనా మీ ఊరు వాళ్ళకి కానీ ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ ఉన్న సార్ కానీ మీరు చెప్పిందా అయినా పట్టించుకోలేదు, అవునా? ఓకే. పాములు తేళ్ళు వచ్చినాయి, ఎన్నిసార్లు వచ్చినాయి? అంటే మొత్తం చెత్త అవన్నీ ఉన్నాయి కదా, మీ స్కూల్ ముందుకు పాములు వచ్చినాయి చెప్పు. అంటే మీకు ఎప్పుడన్నా భయం అనిపించిందా? అర్థం కాలేను. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం స్కూలు మొత్తానికి బయటగా చెత్త చెదరం చెట్లు అలాగా ఉన్నాయి. మీరు ఇక్కడ వచ్చి కూడా 1 month అవుతుందని చెప్పి మీరు చెప్పారు. ఇంకొకటి ఏంటంటే మీకు కూడా సరైన సౌకర్యం లేదు ఇక్కడ. కాబట్టి ఈ చెట్లలో ఎందుకంటే చెత్త చెదరంలో మొత్తం అసలు విషయమైన ఏంటంటే ఊరి చెత్త మొత్తం స్కూల్ ముందు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు దీన్ని ఏ విధంగా మీ ఎన్జిఓ గారికి కానీ మీరు తెలియజేయడం జరిగిందా? ఫస్ట్ నేను స్కూల్కి వచ్చిన కొత్తనే మన స్కూల్ వాతావరణం అంటే చదవడం మంచిగా అనిపించింది. నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పేసి వాళ్ళకి చెప్పేసి ఇక్కడ ఏంటంటే వాళ్ళు వేయడం మానేసి ఫస్ట్ ఇది ఇట్లా పెట్టుకోవడం మంచిది కాదు, మన పిల్లలకు మంచిది కాదు, మనకు మంచిది కాదు అని చెప్పేసి మేము ఇది చేతులు తీయడానికి కూడా వస్తలేదు. వాళ్ళు గట్టి ఉన్నాయి, ఆమె ట్రై చేసింది, స్టాండర్డ్ ట్రై చేసింది. గట్టి ఉందంటే అది ట్రాక్టర్ ఉంటే బాగుంటుంది, ట్రాక్టర్తో అయితే మంచిగా పోతుంది అని చెప్పేసి మేము ట్రాక్టర్ కూడా ఇన్ఫార్మ్ చేసినాం. అంటే వాళ్ళకి కూడా చెప్పినాం వాళ్ళు పంటల కాలం ఉంది, వర్షాలు వస్తున్నాము మీకు మాకు ఇక్కడ ఊళ్ళో బ్లేడ్ కూడా లేవు మేడం, నేనికే మేము మొత్తంలో తెచ్చుకోవాలి, మొత్తం నుంచి తెచ్చుకొని వచ్చేదాకా మీకు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పింది. ఓకే. మున్సిపల్ కమిషనర్ గారికి ఒక్కసారి విద్యార్థులకు ఈ విధంగా ఉంది. ఇక్కడ 42 members విద్యార్థులు, 42 members ప్రేయర్ చేయడానికి కూడా అక్కడ ప్లేస్ లేనటువంటి పరిస్థితి, మొత్తం చెట్లు చెదరాలు అందులోనే ఉంది. కాబట్టి అలా లేడం వల్ల మన ఏమంటారు ముందు చేసి ప్రేయర్ చేసడం జరిగింది ఈరోజు. కాబట్టి ఇంకోటి వర్షాకాలంలో చాలా మొత్తం మిగిలిపోయి పాములు తేలు వచ్చే అవకాశం ఉంది. మీకు మున్సిపల్ కమిషనర్ ఒక్కసారి కూడా మీరు తెలియజేయాలి. ఇక ఇది మనకి తీసే బాగుందని చెప్పి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. కాకపోతే రావడం లేదు. అందరికీ ఒక నమస్కారం.
ఈరోజు ఇక్కడ గార్లపల్లి 8వ వాడలో మక్తల్ మున్సిపాలిటీలో కలపడం జరిగింది. 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. అదే సమయంలో ఇక్కడ 8వ వాడకి వెళ్ళి మన బీజేపీ పార్టీ వార్డు నంబర్గా బలరాం రెడ్డి భారీగా ప్రసన్న గెలవడం జరిగింది. ఎన్నో సందర్భాల్లో నేను మీడియా ద్వారా ఈ యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నా, ప్రతి అధికారులకు నేను తెలియజేస్తూ ఉన్నా. గార్లపల్లి సాయంత్రం సమావేశంలో చాలామంది మా గ్రామస్తులు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. రోడ్ల పోటీ ఎక్కడ చెత్త అక్కడ పడింది, ఎక్కడ కంప అక్కడ పడింది, ఈ స్కూల్ బిల్డింగ్ దగ్గర అయితే ఎక్కడ చెత్త అక్కడ పడింది. రోడ్ల మీద సాయంత్రం పూట సందర్భంలో ప్రతి కుటుంబం సంబంధించిన రోడ్ల మీద వాళ్ళు తిరుగుతూ ఉంటారు, చిన్న పెద్ద అని తేడా లేకుండా. ఆ రోడ్ల మీద పాములు తిరుగుతూ ఉన్నాయి, తేలు తిరుగుతూ ఉన్నాయి. బలి అవుతారనికేసి నేను మొన్నటిదాకా మా గ్రామస్తులు చూసి కొంతమంది ఆడపడుచులు, కొంతమంది ఈ ఊరి గ్రామ నాయకులు, కార్యకర్తలు అందరూ ముందుకొచ్చి కలిసి స్వచ్ఛందంగా పని చేయడం జరిగింది. కనీసమైన మున్సిపాలిటీ కమిషనర్ గారు ఎన్నోసార్లు నేను కంప్లైంట్ చేసిన, ఆయా రోడ్ల మీద చెత్తగా అట్లా పడింది, కనీసమైన మీ మున్సిపాలిటీకి వెళ్ళి వాళ్ళని పంపేయండి, 2-3 మున్సిపాలిటీకి వెళ్ళి సిబ్బందిని అనుకేసి నేను కమిషనర్ గారు చెప్తా ఉంటే, కమిషనర్ గారు మేము పోయిన కితకల ఏదో మా దగ్గర ఆటాడుకుంటున్నాడు, సరే పంపిస్తాని పంపించడం లేదు. ఎన్నో సందర్భాల్లో చెప్పినాం, కమిషనర్ గారు మీకు దండం పెడతాం, మా ఇంటికి పంపించకండి, కనీసమైన ఊరికి మా గ్రామానికి సేవ చేయమని కమిషనర్ గారు నేను కోరుతా ఉన్నా. కమిషనర్ గారు కొన్ని సందర్భంలో అక్కడ ఊళ్ళో సరుకు ఈ వర్షాకాలం ఉంది, ఆ చెట్ల పచ్చదనం ఏర్పాటు చేయండి అంటే కమిషనర్ గారు దానికి అనుకూలంగా పంపించడం జరిగింది. జేసీపీ వచ్చిన మరో క్షణం 5 నిమిషాల లోపట్నే ఇక్కడ ఉన్న బలరాం రెడ్డి గారు బీజేపీ పార్టీకి వెళ్ళి ఇక్కడ మా వాడకి వెళ్ళి సాధించడం జరిగింది. గత ఎన్నికల్లో బలరాం రెడ్డి గారు నా పర్మిషన్ లేకుండా మిమ్మల్ని అక్కడ చెట్లు ఎవడ పెట్టమన్నాడు, నా పర్మిషన్ లేకుండా ఇక్కడ రోడ్ల మీద కసు ఎవరు కొట్టమన్నారు, నా పర్మిషన్ నన్ను కాదని మీరు పంపించడం కరెక్ట్ కాదని కలిసి అధికారుల మీద ఫోన్ ద్వారానే వాళ్ళకు బెదిరించడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, బీజేపీ పార్టీ నాయకుడు బలరాం రెడ్డి గారు గెలిచిండు కదా, మీకు ఏ విధంగా మీకు సహకారం కావాలి చెప్పండి, మా గ్రామస్తులకి మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. అది మర్చిపోయి మేము చేసే ఊరువాడు తామన ముందుకోసం మేము సహకారం ఇవ్వాలనుకున్నాం, కానీ రెండు విధాలుగా ఆయనకు ఆలోచన లేదు కాబట్టి ఆయన చేయడు, మమ్మల్ని చేయనియాడు. అందుకోసం నేను మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్యే వాకిడి శ్రీహరి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇంకా మా ఎమ్మెల్యే గారి దృష్టికి గార్లపల్లి దృష్టి ఈ విధంగా ఉందని మా ఎమ్మెల్యే గారి దృష్టికి పోలేదు, సీఎం గారి దృష్టికి కూడా పోలేదు. కానీ ఈ వెనుక ఉండి ఒక అధికారి పనిచేస్తూ ఉంటే వెనుక ఉండి అడ్డుకోవడం, ఊరుకు పని చేయకపోవడం, వాళ్ళ అధికారులను బెదిరించి బీజేపీ పార్టీ బలరాం రెడ్డి గారు అడుక్కుంటున్నారు. మన మున్సిపాలిటీ కమిషనర్ గారిని బెదిరించి గార్లపల్లి గ్రామానికి మీరు ఎవరు వెళ్ళకండి అనికసి ఆ అధికారులని ఫోన్ ద్వారానే వాళ్ళతో మాట్లాడి, వాళ్ళు ఏమంటున్నారంటే మీ వాడకి వెళ్ళి బలరాం రెడ్డి గెలిచిండు కదా, ఆయన చెప్తేనే మేము వస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. సార్ ఆయన ముందుకొచ్చి పని చేయమని చెప్పండి, మేము ఊరు గ్రామస్తులు సహకారం చేస్తామంటే కూడా ఆయన ఏ విధంగా ముందుకు రావటం లేదు. ఎక్కడ రోడ్ల మీద చూసే చెత్త చెదారం ఉంది. రోడ్ల మీద మా పిల్లలు బలైతే, మా గ్రామస్తులు బలైతే, నేను మొన్న కూడా చెప్పిన, ఈ రోడ్డు చెప్తా ఉన్నా, రోడ్ల మీద చెత్త ఉంది. ఎక్కడ కంప చెట్లు అక్కడ మొన్న బిగిపించిన, నేను ఎమ్మెల్యే గారి సహకారంతో మొన్న చెట్లు బిగిపించిన, ఆ చెట్లను కంప కాలవడానికి కూడా ఇంతవరకు మున్సిపాలిటీ సిబ్బంది రాలేదు. ఒక్క విషయం నేను అడుగుతా ఉన్నా, కమిషనర్ గారు, ఇది ఊరా అడివే చెప్పండి, ఇది ఊరా అడివే, ఇది ఊరు కాదు 8వ వాడలో, ఇది గ్రామంలో ఎవరు లేరు అని మీరు ఒక తీర్పు ఇవ్వండి. మిమ్మల్ని అడగం.
మా ఊళ్ళో గ్రామస్తులయ్యా, కనీసమైన మా ఇంటికి సహకారం చేయకపోయిండొచ్చు మీరు, కానీ చేయొద్దు, కానీ గ్రామంకు ఒక న్యాయం చేయండి. ఆ న్యాయం ద్వారా నేనేం అడిగినట్టు కమిషనర్ గారికి దగ్గర 3-4 లెటర్లు కమిషనర్ గారికి ఇచ్చిన. నేను పోయే వరకు కమిషనర్ గారు వేరే చూపు చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా మున్సిపాలిటీ సిబ్బందిని కమిషనర్ గారు పంపించి మా ఊరుకు తగిన న్యాయం చేయించి రోడ్ల మీద చెత్త ఒక ఆడపిల్ల ఈరోజు మా గ్రామానికి చాలా అన్యాయం జరిగింది. ఒక ఆడపిల్ల బాత్రూమ్ పోవడానికి చాలా కష్టం ఉంది. ఆ కనీసమైన బాత్రూమ్ గురించి నేను మొన్నటి వరకు లెటర్ ఇచ్చిన. అన్ని లెటర్లు ఫైల్ తీసుకుని అన్ని తన దగ్గర పెట్టుకున్నాడు. ఇంతవరకు కూడా ఆ బాత్రూమ్ విషయంలో ఒక ఆడపిల్ల కూడా న్యాయం చేయలేదు. నేను ఇంతట్లో నేను ఈ వార్డు నంబర్కున్న బలరాం రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా, మీ సహకారం ఎంతైనా అవసరం ఉంది. మీరు ఇంతవరకు ఏమీ చేయలేదు. గార్లపల్లికి వచ్చి కలిసి 5 సంవత్సరాల్లో గార్లపల్లి ప్రజలతో మీరు ఆడుకున్నారు తప్ప ఏనాడైనా మీరు గార్లపల్లికి మీరు న్యాయం చేయలేదు. ఇప్పటికైనా కూడా నేను బలరాం రెడ్డి గారు మా వాడగా గెలిచింది కాబట్టి ఆయనకు నేను నా ఊరు తరపున నేను రికమెండేషన్ చేస్తూ ఉన్నా. మీరు రాసి గ్రామంలో ఒక పని చేయండి, బాత్రూమ్ కట్టేయండి, స్వచ్ఛ భారత్ పని స్టార్ట్ చేయండి, రోడ్ల మీద చెత్త ఉడిపేయండి. తాగడానికి నీరు ఇబ్బంది ఉంది, అక్కడ ట్యాంకీలో నీళ్ళ ట్యాంక్ ఉంది. మా గ్రామస్తులు చాలా ఒక దేవులతో సమానము. బలరాం రెడ్డి గారు నమ్మి నీకు ఓటేసిండు కదా, ఇంతవరకు ఎక్కడన్నా పని జరిగిందా? ఎక్కడ పని జరగలేదు. ట్యాంకులో మొత్తం పాకర పట్టి పురుగులు పడి ఆ నీళ్ళే తాతా ఉన్నారు. ఊరు గ్రామస్తులు జ్వరాలు వచ్చి పురుగులు వచ్చి ఈరోజు హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు. ఈరోజు నేను కమిషనర్ గారికి డిమాండ్ చేస్తూ ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో మా ఊరుకు న్యాయం చేసి తీరాలి అనేసి తక్షణమే ఈరోజు మా ఊరి ఏదైతే బీజేపీ పార్టీ నాయకుడు అడ్డుపడుతున్నాడు, ఒక్క పని చేయాలని మేము పోతున్నా దానికి అడ్డుపడుతున్నాడు. కనీసమైనా ఇది ఊరా? నా మీద కోపం ఉంటే నన్ను తిట్టండి, కొట్టండి, పర్వాలేదు, కానీ నా కోపం